వెయిటేజ్ ని ఎన్టీఏ మెస్డప్ చేసింది. మెస్డప్ అంటే ఏంటి? ఇది వరకు ఉన్న వెయిటేజ్ ఇప్పుడు ఉన్న లెవెల్ పెరిగిపోయింది. ఎవ్రీ స్టూడెంట్ ఈస్ ప్రిపేరింగ్ థరోలీ. ఈ రోజుల్లో నేనే కష్టపడినంత దారుణంగా వస్తాయి. దారుణం కాదు. ద జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఈస్ మేకింగ్ యూ ప్రిపేర్ ఫర్ యువర్ ఫ్యూచర్. వరకు ఒక లెక్క, 2025 నుంచి వేరే లెక్క. ఇట్లుంది ట్రెండ్. జేఈ మెయిన్స్ ట్రెండ్ 24 వరకు ఒక లెక్క, 25 నుంచి వేరొక లెక్క. 25 నుంచి వీ హ్యావ్ టు లెర్న్ సమ్ లెసన్స్. వీ హ్యావ్ టు లెర్న్ లెసన్ అమ్మ. వీ హ్యావ్ టు లెర్న్ సమ్ లెసన్స్. కొన్ని లెసన్స్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు సెషన్ చేయడానికి రీజన్ ఆన్ డిమాండ్ ఆఫ్ స్టూడెంట్స్. చాలా మంది స్టూడెంట్స్ డిమాండ్ చేయడం వల్ల ఇది చేస్తున్నంత చెయ్యాలి. ఎందుకంటే మనము ఏదైనా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్ గురించి అనాలిసిస్ చేయకుండా ఎప్పుడు ప్రిపేర్ అవ్వకూడదు, అది కూడా ఇప్పుడున్న రోజుల్లో. కాబట్టి ఖచ్చితంగా మనము అనాలిసిస్ అనేది చేయాలి. అయితే హై వెయిటేజ్ టాపిక్స్ అంటున్నారు కదా, ఆ హై వెయిటేజ్ టాపిక్స్, హై వెయిటేజ్ అనే టాపిక్స్ అనే ఏదైతే విషయం ఉందో అది 2025 బ్రేక్ చేసేసింది. ఆ పద్ధతి ఆనవాయితీ ఏదైతే ఉందో 2024 వరకు ఎన్టీఏ 2019లో ఎన్టీఏ పేపర్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో 2019 నుంచి 2024 వరకు మీకు ఒక ట్రెండ్ కనిపిస్తుంది. ఆ ట్రెండ్ లో మీరు గమనిస్తే గనక ఫిజిక్స్ విషయం మాట్లాడుకుందాం. రే ఆప్టిక్స్ అనేది పెద్దగా కన్సిడర్ చేయాల. 2024 వరకు రే ఆప్టిక్స్ అట్లా పోతా ఉంది. కానీ సడన్ గా 2025 లోకి వచ్చేటప్పటికి రే ఆప్టిక్స్ భూమ్ లోకి వచ్చేసింది. అది కూడా ఒక గుడ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో వాట్ ఆర్ ద లెసన్స్ దట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్? ఏమి కీప్ ఇన్ మైండ్ సో దట్ యు క్రాక్ యువర్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్. టు క్రాక్ యువర్ జేఈ మెయిన్స్. నీ జేఈ మెయిన్స్ ని క్రాక్ చేయాలి అంటే మాత్రం నువ్వు ఏమి గుర్తుకు పెట్టుకోవాలి అంటే, ఇఫ్ యూ వాంట్ 99 పర్సెంటైల్ అంటే మొత్తం 3 సబ్జెక్ట్స్ కలిపి ఓవరాల్ గా 99 పర్సెంటైల్ కావాలి అంటే మాత్రం యూ హ్యావ్ టు రీడ్ ద ఎంటైర్ సిలబస్. హై వెయిటేజ్ టాపిక్స్, లో వెయిటేజ్ టాపిక్స్ ఇలాంటివి పట్టించుకోకుండా ఎంటైర్ సిలబస్ తెలుసుకోవాలి. బికాజ్ the trend is broken. The trend is broken and the weightage has been messed up. వెయిటేజ్ ని ఎన్టీఏ మెస్డప్ చేసింది. మెస్డప్ అంటే ఏంటి? ఇది వరకు ఉన్న వెయిటేజ్ ఇప్పుడు ఉన్న వెయిటేజ్ ఎవరు ఊహించలేరు. అలాంటి వెయిటేజ్ లో మార్పులు చేసింది అనమాట. అది ఎలా చేసింది నేను మీకు అనాలిసిస్ కూడా చూపిస్తాను. తర్వాత ఇఫ్ యూ వాంట్ గో ఫర్ 100% సిలబస్ కవరేజ్ కి వెళ్ళండి. 100% సిలబస్ కవరేజ్ కి వెళ్లే వాళ్ళే సేఫ్. అయితే నాకు తెలుసు తక్కువ టైంలో కొంతమంది ఏంటంటే ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. మేడం నేను ఇప్పుడు క్రాక్ చేయగలనా అని అడిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక చిన్న స్ట్రాటజీతో ముందుకు వెళ్ళొచ్చు. మనం అనాలిసిస్ అనేది ఎప్పుడూ చేయాలమ్మా, అనాలిసిస్ చేయకుండా వెళ్ళకూడదు. కానీ సేఫెస్ట్ ఏంటి అంటే 100% సిలబస్ వెళ్ళాలి. రెండో పాయింట్ ఏంటంటేనమ్మా ఇంక్రీజ్డ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంక్రీజ్డ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అది నాట్ టఫ్నెస్. అందరూ ఇది టఫ్నెస్ అనుకుంటారు, టఫ్నెస్ కాదు. లాజికల్ థింకింగ్. నేనేమంటానంటే మీ ఇంటెలిజెన్స్ లెవెల్ టెస్ట్ చేసే విధంగా, అలాగే మీ పేషెన్స్ లెవెల్స్ అమ్మా. మీకు ఎంత ఓపిక ఉంది, ఎగ్జామ్ రాసేటప్పుడు నీకు ఎంత ఓపిక ఉంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఇవి టెస్ట్ చేసే విధంగా పేపర్ ని మార్చారు. సేమ్ విత్ నీట్ కూడా పేపర్ టఫ్నెస్ కంటే పిల్లల ఓపికని టెస్ట్ చేసే విధంగా అండ్ లెందీ క్వశ్చన్స్. మ్యాథ్స్ ఇలాంటి వాటిలో అయితే గనక లెందీ క్వశ్చన్స్. కెమిస్ట్రీలో అయితే ఫస్ట్ టైం ప్రయోగాలు కూడా జరిగాయి. ఆర్గానిక్ ని తీసుకెళ్లి ఫిజికల్ తో కలిపి క్వశ్చన్స్ అడగడం, ఆర్గానిక్ ని తీసుకెళ్లి ఇన్ఆర్గానిక్ తో కలిపి క్వశ్చన్స్ అడగడం. కెమిస్ట్రీలో చాలా 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 ప్రయోగాలు కూడా జరిగాయి. సో కెమిస్ట్రీ మాత్రం మీరు 100% సిలబస్ చదువుకుని వెళ్ళాలమ్మా. బికాస్ కాంపిటీషన్ లెవెల్ పెరిగిపోయింది. ఎవ్రీ స్టూడెంట్ ఈస్ ప్రిపేరింగ్ థరోలీ. ఈ రోజుల్లో
నేనే కష్టపడిపోతున్నాను అని మీరు అనుకుంటున్నారు. దేశంలో ఒక మూల ఒక చిన్న పూరి గుడిసెలో ఒక మూల ఒక చిన్న దీపం వెలుగులో ఒక చిన్న లైట్ వెలుగులో ఒక స్టూడెంట్ కూర్చుని పట 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 మొత్తం సిలబస్ చదివేసుకుంటున్నాడు. రాత్రి పగలు కూర్చుని చదివేసుకుంటున్నాడు. సో ప్రతి స్టూడెంట్ కి కాన్షియస్నెస్ పెరిగింది. నేను ఒక ఎగ్జామ్ క్రాక్ చేస్తేనే నాకు ఒక మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. అందరూ ఏమంటారంటే జేఈఈ లాంటి ఎగ్జామ్స్ రాయకపోతే జీవితం లేదా? ఉంది. జేఈఈ లాంటి ఎగ్జామ్ రాయకపోయినా జీవితాలు బాగుంటాయి. నీట్, ఎప్సెట్ ఇలాంటి ఎగ్జామ్స్ రాయకపోయినా జీవితాలు బాగుంటాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జేఈ అనేది ఏంటి, నీట్ అనే ఎగ్జామ్ ఏంటి, ఎప్సెట్ అనే ఎగ్జామ్ ఏంటి, ఇవి మీకు జీవితంలో కాంపిటీషన్ ని ఫేస్ చేయగలిగే స్ట్రెంగ్త్ ని, స్కిల్స్ ని డెవలప్ చేస్తాయి. బికాస్ ఇంటర్మీడియట్ స్థాయిలో జేఈ వదిలేసేయండి, నీట్ వదిలేసేయండి, ఎప్సెట్ వదిలేసేయండి, స్ట్రెస్ తీసుకోవద్దు. సరే, ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యారు. ఇంజనీరింగ్ ఎండ్ లో మీరు ఏ ఎగ్జామ్ రాయరా? మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి వెళ్ళాలి అంటే హ్యాకథాన్స్ అని జరుగుతాయి. అది కాంపిటీషన్ కాదా? వాటిలో పార్టిసిపేట్ చేయాలంటే స్ట్రెస్ లెవెల్స్ ఉండవా? కంపెనీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఫేస్ చేయాలి అంటే ఇంటర్వ్యూస్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రౌండ్స్ ని ఫేస్ చేయాలి, విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్ కి వెళ్ళండి, కాంపిటీషన్ లేదా? నువ్వు ఒక చిన్న బిజినెస్ చేసుకోవడానికి వెళ్ళు, కాంపిటీషన్ లేదా? కాంపిటీషన్ ని తట్టుకోగలిగే స్కిల్, కాంపిటీషన్ ని తట్టుకోగలిగే మైండ్ సెట్, కాంపిటీషన్ ని తట్టుకోగలిగే లెవెల్ ఆఫ్ పేషెన్స్. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా సున్నితమైన మైండ్ పీపుల్, మా జనాలందరిది కూడా, పిల్లలందరివి చాలా సున్నితమైన మైండ్. ఇంత చిన్న ఓటం వస్తే చాలు తట్టుకోలేరు, ఏదో ఒకటి చేసేసుకోవాలి, నా జీవితం అయిపోయింది. ఇట్లా కాదు, ఇది ఒక ఎగ్జామ్. ఒక ఎగ్జామ్ ని క్రాక్ చేయాలి అంటే నీ అప్రోచ్ ఎలా ఉండాలి? ఇది రేపు నీకు ఫ్యూచర్ లో ఒక జాబ్ ని క్రాక్ చేయడానికో, ఒక బిజినెస్ క్రాక్ చేయడానికో, ఒక కెరియర్ ని క్రాక్ చేయడానికో ఉపయోగపడే స్కిల్ అనమాట. సో ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ఎగ్జామ్ ని ఎలా అటాక్ చేయాలి, దాని స్ట్రాటజీ ఏంటి, దానిని ఎలా అటాక్ చేస్తే నాకు మంచి మార్క్స్ వస్తాయి, ఈ పద్ధతిలో నువ్వు గంటలు గంటలు ప్రిపేర్ అయ్యేటప్పుడు నీ పేషెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఒక మాక్ టెస్ట్ రాస్తావు, ఫెయిల్ అవుతావు, మార్క్స్ రావు, ఆ ఫెయిల్యూర్ ని తట్టుకుని నెక్స్ట్ ఎలా కంబ్యాక్ ఇవ్వాలి, ఇలాంటి లక్షణాలు పెంచుకోవడానికి ఈ ఎగ్జామ్స్ ఫేస్ చేయాలి తప్ప జేఈలో ర్యాంక్ రాకపోతే నువ్వు ఎందుకు పనికిరావు అనేది నాన్ సెన్స్. దాట్ ఈస్ నాట్ కరెక్ట్ క్రైటీరియా. క్రైటీరియా ఏంటి? జేఈ లాంటి ఎగ్జామ్, నీట్ లాంటి ఎగ్జామ్, ఎప్సెట్ లాంటి ఎగ్జామ్ ఎందుకు రాయాలి? నీలో స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, నీలో లాజికల్ థింకింగ్ పెంచుకోవడానికి, నీలో ఉన్న పేషెన్స్ లెవెల్ పెంచుకోవడానికి. ఒక్కొక్క క్వశ్చన్ తెలుసా 7-8 లైన్స్, 10 లైన్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి 2025 జేఈ మెయిన్స్ లో. నీట్ ఎగ్జామ్ లో కూడా సేమ్. ఎందుకు 15 లైన్ల క్వశ్చన్ ఇచ్చాడు? 10 లైన్ల క్వశ్చన్ చూడగానే స్టూడెంట్ యొక్క సైకాలజీ మీద టక్కుమన దెబ్బ పడుద్ది. 10 లైన్స్ క్వశ్చన్, వామ్మో నేను చెయ్యలేని ఈ క్వశ్చన్. ఆప్షన్స్ చూస్తే అన్ని సిమిలర్ గానే కనిపిస్తాయి. అమ్మో ఈ ప్రాబ్లం నేను చెయ్యలేను అనే థాట్ నీలో రప్పించడానికే అలాంటి క్వశ్చన్స్. సో నీలో పేషెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నువ్వు ఒక ప్రాబ్లమ్ ని అటాక్ చేయడానికి నీ మైండ్ రెడీగా ఉందా లేదా, ఇలాంటివి టెస్ట్ చేసే విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి తెలుసా. సో క్వశ్చన్స్ అనేవి స్టూడెంట్ యొక్క సైకలాజికల్ అనాలిసిస్ ని, వాడి మైండ్ యొక్క స్ట్రెంగ్త్ ని టెస్ట్ చేసే విధంగా, అలాగే లాజికల్ థింకింగ్ టెస్ట్ చేసే విధంగా ఇవన్నీ కావాలి. రేపొద్దున నువ్వు బీటెక్ చేయాలి అంటే నువ్వు ఓన్ గా ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి, నువ్వు ఒక కోడ్ రాయాలి, ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి, ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. ఇక్కడ కూడా యు ఆర్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్. సో ట్రై టు కనెక్ట్ ఇట్. జేఈ లాంటి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎందుకు ఇంత దారుణంగా వస్తాయి? దారుణం కాదు. ద జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఈస్ మేకింగ్ యూ ప్రిపేర్ ఫర్ యువర్ ఫ్యూచర్. నువ్వు ఇంజనీరింగ్ లో చేసే కోడింగ్, ప్రోగ్రామింగ్, దాంట్లో నువ్వు చేసేది ప్రాబ్లమ్ సాల్వింగే. సో అదే ప్రాబ్లమ్ సాల్వింగ్ లెవెల్ ఆఫ్ థింకింగ్, లాజికల్ థింకింగ్ పెంచడానికి క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ట్రై టు అండర్స్టాండ్ ఇట్ లాజికల్లీ. ఓకే.